ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమో, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు. అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారా లేదా? వాక్యం నుండి తప్పిపోయి ఉంటే, ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే, ఎవరితోనన్నా గొడవ పడుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలు ఏకీభవించండి. లేట్ అయినా పర్వాలేదు, కానీ సమాధాన పడాలి. ఆ హృదయమే తండ్రికి కావాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిందేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు నా ప్రభ, మీరెక్కల కింద నా తండ్రి పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా సురక్షితంగా మమ్మల్ని ఉంచారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా చిన్న చిన్న వాళ్ళు ఎంతో మంది క్షేమంగా ఇంటికి చేరుకోలేదని, అనేక ప్రమాదాల్లో మరణించారని, వరదల్లో చిక్కుకుపోయి వరదల్లో కొట్టుకుపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టి మా మీద ఉండడానికి, మీ దయ నా ప్రభ, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచడానికి మేమే పాటి వారం నా ప్రభ. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో నా తండ్రి బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి అయ్యా. గడిచిన ఈ దినంలో నా తండ్రి, మేము కానీ, మా బిడ్డలు కానీ, మా ఇంటి వారు కానీ, మా ఇరుగు పొరుగు వారు కానీ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే నా తండ్రి దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానాన్ని మా అందరి కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. సంతోషాన్ని నా ప్రభ, ఆనందాన్ని ఎల్లప్పుడూ ఆనందించుడి అని మీరు చెప్పిన మాట ప్రకారం సమస్య గురించి ఆలోచించి కృంగిపోకుండా, ఆ సమస్య తీసివేయగల శక్తి గల తండ్రి మీ గురించి ఆలోచించి ధైర్యం తెచ్చుకొని నా ప్రభ, దావీదు గారు ఏ రీతిగా అయితే ఎన్ని సమస్యలున్నా, ఎంతమంది ద్వేషిస్తున్నా, కనీసం నా ప్రభ ఒక్కరు కూడా నా తండ్రి ధైర్యంగా తోడుగా లేరు నా తండ్రి దావీదు గారికి. కానీ నా ప్రభ ఒంటరిగా ఉన్నాడు, పారిపోయినా సరే మిమ్మును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడయ్యా. మీ గురించి ఆలోచించి మీరున్నారని ధైర్యం తెచ్చుకొని నిలబడ్డారయ్యా. దావీదు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ నా ప్రభ అలాగే నా తండ్రి, అలాగే సమస్యల్లోనే ఇరుక్కుపోయి సమస్యల గురించి ఆలోచిస్తున్నాం, కానీ మిమ్మును బట్టి ఎలా ధైర్యం తెచ్చుకోవాలో తెలియట్లేదు నా తండ్రి. దయగల దేవ, మా అందరికి నా తండ్రి ఈలోక అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి, మిమ్మను బట్టి నా ప్రభ ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే మిమ్మను బట్టి ఎలా ధైర్యం తెచ్చుకోవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు మీరెంత తగ్గించుకున్నారు, ఎంత ప్రేమించారు, ఎంత జాలిపడ్డారు, ఎంత క్షమించారు నా తండ్రి. ఆ మనసే నా ప్రభు మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవ, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి. ఓర్పుతో, సహనంతో నా ప్రభు మీరెంత తగ్గించుకున్నారు, ఆ ఓర్పు సహనాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు దీర్ఘశాంతముతో మమ్మల్ని అందరిని నింపండి అయ్యా. కోపాలు, ద్వేషాలతోనే ఉంటున్నాం నా తండ్రి. ఆ కోపాలు, ద్వేషాలు మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టలుగా ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి. వాక్యానుసారంగా ఎలా జీవించాలో నా ప్రభు
మాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న మా చెడు క్రియలు నా తండ్రి, వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు నా తండ్రి, మీ దృష్టికి ఆయాసకరమైన క్రియలు మా యందుంటే నా ప్రభు అవి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మమ్మల్ని సరిచేయండి, మా ప్రవర్తన సరిచేయండి, మా క్రియలు సరిచేయండి, మా తలంపులు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. పాపంలో పడకుండా, లోకంలో పడకుండా, లోకాన్ని వెంబడించకుండా నా తండ్రి, మీరు చూపించిన దారి అది ఇరుకు మార్గమైనా సరే సంతోషంగా ఎలా నడవాలో నా ప్రభు ఆ మనసుని, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరిని మృంగుతున్నాను, అపవాది గర్జించి సింహము వలె అటు ఇటు తిరుగుతున్నాడు, మీరు జాగ్రత్త, మెలకువ కలిగి ప్రార్థించండి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని గుర్తుంచుకొని నా ప్రభు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నా తండ్రి ఎలా అపవాది చేతిలో మేము, మా బిడ్డలు, మా కుటుంబాలు పడకుండా మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు నా తండ్రి సమస్య పరిష్కారం అయ్యేదాకా పట్టుదల కలిగి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. ఏలియా గారి వలె నా తండ్రి ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలి, మాకు అవసరమైన దానికోసం, దారి తప్పిపోతున్న బిడ్డల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం మీ వైపు తిరిగేలా ఎలా ఆసక్తి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, భారమైన ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అరచేతంత మేఘంతో నా ప్రభు సమృద్ధి వర్షాలిచ్చిన దేవా ఎంత ఆసక్తిగా ప్రార్థన చేసి ఉంటారయ్యా ఏలియా గారు. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా, కానీ ఆశ నా తండ్రి అలా ఎలా ప్రార్థన చేయగలం? మీ మనసు మిమ్మల్ని, మీ హృదయాన్ని కదిలించేలా ఎలా ప్రార్థన చేయాలి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. కన్నీటి ప్రార్థన, భారమైన ప్రార్థన, మెలకువ కలిగిన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన నా ప్రభా మా అందరికీ అలవాటు చేయమని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నశించిపోతున్న దానిని వెతక రక్షించడానికి వచ్చానని చెప్పారు కదా తండ్రి. మా చుట్టుపక్కల నా ప్రభు, మా ఇరుగు పొరుగు వారి నశించిపోతున్నారయ్యా. మేము ఎన్నోసార్లు చెప్తున్నాం కానీ గ్రహించలేకపోతున్నారు. మేమే పాటి వారమయ్యా, మేము చెప్తే వాడి హృదయాలు కదలవు నా తండ్రి. కానీ పరమ తండ్రి మీరు నా ప్రభు వారి హృదయాలు పట్టుకుంటే, వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభు బిడ్డల హృదయాలు నా తండ్రి మీ వైపు తిరుగుతాయి. వారి మనోనేత్రాలు తెరిచి నిజమైన దేవుడు మీరే అని నా ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకునేలా కృప చూపించమని అడుగుచున్నామయ్యా. మీరు అక్కడ సమయంలో ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు కదా నా తండ్రి. మాతో పాటు ఉన్నవాళ్ళు, మాతో పాటు నా ప్రభు జీవిస్తున్న వాళ్ళు, మా ఇరుగు పొరుగు వారు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు చెప్పారుగా నా తండ్రి. ప్రేమతో చెప్తున్న వారికి అర్థం కావట్లేదు, ఎన్నోసార్లు చెప్తున్నాం అయినా సరే గ్రహించలేకపోతున్నారయ్యా. దయగల దేవ వారి హృదయాలు మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ప్రార్థనలో బలహీనులైపోయారో, ఒకప్పుడు గంట 2 గంటలు, రోజులో అనేక గంటలు భారంగా ప్రార్థన చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎందువల్ల ప్రార్థన అంటేనే ఆసక్తి రావట్లే, ప్రార్థన అంటేనే బద్ధకం వస్తుంది, ప్రార్థన అంటేనే బలహీనులైపోతున్నామని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి నా ప్రభు మీరు దర్శించిన తండ్రి. ప్రార్థనలో వెనకపడిపోకుండా ఎప్పుడైతే ఒకప్పుడు నా తండ్రి ఎంత భారం కలిగి ఉన్నారు, మరలా తిరిగి నా ప్రభ మా అందరిలో అదే భారాన్ని మరలా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయండి అయ్యా. మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మమ్మల్ని మార్చండి. ప్రార్థనలో పట్టు విడవకుండా నా తండ్రి, ప్రార్థన అంటే బద్ధకస్తులుగా ఉండకుండా, ప్రార్థన అంటే నా ప్రభ సోమరులుగా మేము ఉండకుండా నా తండ్రి ఆసక్తిగా మిమ్మల్ని ఆరాధించాలి, ఆసక్తిగా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించాలి, మీ మాట చొప్పు నడవాలి, మిమ్మల్ని ఎలా ప్రేమించాలో, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు నా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా తండ్రి. మొదట నా ప్రభు బిడ్డలు ఎక్కడ జారిపోయారు వారు గ్రహించుకొని పశ్చాత్తాపడి హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. చేసిన తప్పు ఒప్పుకుంటేనేగా నా తండ్రి క్షమాపణ దొరికింది నా ప్రభు. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నేను ఏ తప్పు చేయలేదు అని అనుకుంటున్నారేమో నా తండ్రి, అలాంటి హృదయాన్ని బిడ్డల్లో నుంచి తీసివేసి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి.
ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, కానీ కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నారయ్యా. దయగల దేవ, యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారయ్యా, క్రమక్రమంగా అభివృద్ధి పరిచారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. యాకోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా, అయినా సరే మీరు పక్షపాతి కారు కదయ్యా. దయగల దేవ, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. పని చేయడానికి ఓపిక అయితే ఉంది, కానీ చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో దయగల దేవ, వారి మీద దయించి నా తండ్రి, వారు చేయదగిన పని, ఒత్తిడి లేకుండా, భారం లేకుండా నా ప్రభ నెమ్మది కలిగిన పనిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా ప్రభ, వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా, ఆ ఉద్యోగం మీరు నా ప్రభ మీరిస్తేనే ఆ ఉద్యోగాలు బిడ్డలకు స్థిరంగా ఉంటాయని, మీరిస్తేనే నా ప్రభ ఉద్యోగంలో బిడ్డలకు ఒత్తిడి లేకుండా ఉండిద్దని ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. బిడ్డలు చేయదగిన ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అలాగే చదువైపోయి ఎవరైతే ఉద్యోగాల క్లాసులు చూస్తున్నారో మీ దయను బట్టి నా ప్రభు వారు చేయదగిన ఉద్యోగాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి అయ్యా. ప్రతి విషయంలో కృతజ్ఞతా హృదయాలు, బిడ్డలకు కృతజ్ఞత హృదయాలు నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా తగ్గింపు, దీన మనసు కలిగి, కృతజ్ఞత కలిగి నా ప్రభు ఎలా నడుచుకోవాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అత్యాశకు పోకుండా నా తండ్రి, ఆడంబరాలకి పోకుండా నా ప్రభ న్యాయంగా నా ప్రభ న్యాయంగా వ్యాపారం చేయకుండా న్యాయంగా వ్యాపారం చేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఒకవేళ నష్టాల్లో నడిచే వ్యాపారం అయితే నా ప్రభ యేసు నామములో నా తండ్రి, బిడ్డలు మొదట ఎక్కడ జారిపోయారు, చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి, నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని యేసు నామంలో తిరిగి లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వ్యవసాయం చేసే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచివేయండి. ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి, మీరు ఆశీర్వదించకుండా నా ప్రభ బిడ్డలు ఎంత కష్టపడ్డా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పంట సమృద్ధిగా పండదు, పండినా కూడా సమృద్ధిగా చేతికి రాదు. ఏదో ఒక తెగులు బారిన పడితయ్యా. ఆ పరిస్థితి బిడ్డలకు రానివద్దు నా తండ్రి. వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, వర్షాల వల్ల వేసిన విత్తనాలు నశించిపోకుండా, వర్షాల వల్ల నా ప్రభ పంట నా ప్రభ ఏ తెగులు పంటకు రాకుండా నా తండ్రి పంట చుట్టూ మీ రక్షణ కంచివేయండి అయ్యా. ప్రపంచం అంతా కరువున్నా సరే మీరు ఆశీర్వదించిన ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందంటే మీరు ఆశీర్వదిస్తే అంత సమృద్ధి బిడ్డలు పొందుకుంటారయ్యా. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వారి సొంత జ్ఞానంతో నా ప్రభ పంట వేస్తే నా తండ్రి అది సరిగా పండదు, సరిగా చేతికి రాదు, నష్టాల పాలవుతారయ్యా. దయగల దేవ, వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ మీదే ఆనుకుని హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ వారి మీద కనికరపడి నా తండ్రి వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి మెలకువ కలిగిన జ్ఞానాన్ని, చురుకుదనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. పంటలో నా ప్రభ పొలంలో నా తండ్రి పని చేయడానికి వచ్చే బిడ్డలకు కూడా మీ కాపుదల ఉంచండి. తిరుగు వారి గృహాలకు చేరుకునేలా నా ప్రభ వారు క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి దినము నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని దావీదు గారు వలె నా ప్రభ మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము అని దావీదు గారు ఎలాగైతే మీకు కృతజ్ఞతలు చెప్పారు, ఆ మనసే నా ప్రభ ఆ హృదయాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మీరు చేసిన మేలులో ఏది కూడా మర్చిపోయే హృదయం ఆ మనసు మాకు రానివద్దు నా తండ్రి. దావీదు గారు అంత గొప్పవారం కాదయ్యా, అయినా సరే ఆశ నా తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని స్తుతించాలని మీకే స్తోత్రం నా ప్రభ. ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని, మీకు అసాధ్యమైనది ఏదీ లేదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ ప్రార్థనలు ఏకీభవించి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మార్పులు తీసుకురమ్మని
అడుగుచున్నాం నా తండ్రి. ఆశ్చర్యపోవాలయ్యా. ఒకప్పుడు ఇంతకు ముందు నా కుటుంబం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. నా తండ్రి నా కుటుంబం మీద దృష్టి పెట్టాడు. నా తండ్రి నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని గ్రహించుకొని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన ప్రభా, మీరు చేసిన మేలును బిడ్డలు గ్రహించిన తండ్రి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు మాకు అనుగ్రహించండి అయ్యా. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభా ఇంకా ఏ సమస్యల గుండా వెళుతున్నారు, నడి సముద్రం అంటే సమస్యల్లో బిడ్డలు ఉన్నారు, అయినా సరే భయపడకుండా, యోబు గారు అని సమస్యలు చూసి భయపడకుండా ఒక్క దినమంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. అయినా సరే అధైర్యపడలేదు, అయినా సరే దుఃఖపడలేదు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. కానీ ఏ రీతిగా అయితే నా ప్రభు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు, ఆ ధైర్యాన్ని, ఆ మనసుని, ఆ విశ్వాసాన్ని మా అందరిలో కలిగించమని అడుగుచున్నామయ్యా. యోబు గారంత యథార్థవంతులు, నీతిపరులు కానే కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు చదువుకుంటున్న బిడ్డలకి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చిన్నప్పటి నుంచే నా తండ్రి స్కూల్లో చదివేటప్పటి నుంచి మీ మీద ఎలా అనుకోవాలో, మీ నుండి సొలొమోన్ గారు ఏ రీతిగా అయితే బాలుడిగా ఉన్నప్పుడే మీ నుండి జ్ఞానం పొందుకున్నాడంటే మొదట మీకు ఇష్టమైన క్రియలు చేశాడు కదయ్యా. అలా మీకు ఇష్టమైన క్రియలు మా బిడ్డలు ఎలా చేయాలి బిడ్డలకు నా తండ్రి ఆ గ్రహింపును మీరు అనుగ్రహించండి. మేం చెప్తే వారికి అర్థం కాదయ్యా, కానీ మీరు వారి హృదయాన్ని పట్టుకుంటేనే నా తండ్రి చేసిన క్రియలు నా ప్రభు మీకు ఇష్టమైనగా ఉన్నవి. కాబట్టి సొలొమోనానికి ఏం కావాలో నన్ను అడుగు అని మీరు చెప్పారు. జ్ఞానం అడిగినప్పుడు జ్ఞానంతో పాటు నా తండ్రి సిరి సంపదలు కూడా నా ప్రభు సమృద్ధిని నా తండ్రి అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రమయ్యా. దయగల దేవా, సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే అలా ఎలా ప్రార్థన చేయాలి, మీ మనసు సంతోషపడేలా మేము ఎలాంటి క్రియలు చేయాలో నా ప్రభు అజ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మా బిడ్డలకు కూడా నా ప్రభు ఎలా మీకు మొరపెట్టాలి, ఎలా మీకు ఇష్టలుగా బ్రతకాలి, మీరు చూపించిన దారిలో మీకు ఇష్టమైన క్రియలు ఎలా చేయాలి, జ్ఞానాన్ని మా బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు వర్షాల వల్ల నా ప్రభు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, వరదల్లో చిక్కుకుని నా ప్రభు ఎవరైతే నా తండ్రి ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాయి. ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపరుచుంటాం నా తండ్రి. దయగల దేవా, తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి వరదల్లో నా ప్రభు బిడ్డలు పడకుండా వరదల్లో నా ప్రభు ఆపివేసి తగినంత మటుకే నా తండ్రి వర్షాలు కురిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నాకు మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. ఇది తప్పు కాదులే అని అనుకుంటున్నారు అయ్యా. దయగల దేవ, ఒక గద్దింపు చేసైనా సరే బిడ్డలు సరిచేసి మీరు చూపించిన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి కోడలు ఎలా ఉండాలి, ప్రతి అత్త ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టారయ్యా. ఆ రీతిగా మేము ఉంటేనే కదా మీరు మమ్మల్ని ఆశీర్వదించేది. ప్రతి అత్తలు నా తండ్రి నయోమి గారి వల్ల నా ప్రభు కోడల్ని ఎలా ప్రేమించాలో, మనస్ఫూర్తిగా కూతురులాగా ఎంత ప్రేమించిందో నా తండ్రి అదే ప్రేమ ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి అయ్యా. ప్రతి కోడలు రూతు గారి వల్లే నా ప్రభు అత్తని ఎంతగా ప్రేమించింది, ఎంతగా లోబడిందో నా తండ్రి. వారి ప్రేమను బట్టి, వారు కలిగి ఉన్న ప్రేమను బట్టి వారిని మీరు ఆశీర్వదించారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మేము కలిగి ఉన్న ఆశీర్వాదాలు మేము పోగొట్టుకుంటున్నామయ్యా. ఆ రీతిగా మీరు చూపించిన దారిలో మేము నడవక నా తండ్రి సమాధాన పడలేక, ప్రేమించలేక ఉన్నాం కాబట్టి ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేకపోతున్నామయ్యా. ప్రతి ఒక్కరు ఆ మాట గ్రహించుకొని నా తండ్రి వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. తల్లిదండ్రులకు లోబడాలని బిడ్డలకు చెప్పారయ్యా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశమును నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించమని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరికి నా ప్రభు గుర్తు పెట్టుకుని నా తండ్రి ఎన్ని సమస్యలు ఎన్ని మాటలు అంటున్నా సరే నా తల్లిదండ్రులకు నేను లోపడాలి. నా తండ్రి నన్ను మెచ్చుకోవాలంటే, నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకోవాలంటే నా తల్లిదండ్రులకు నేను లోపడాలి, నేను వినయంగా ఉండాలి, నా తల్లిదండ్రుల ప్రేమ నేను పొందుకోవాలి అని తగ్గింపు హృదయాన్ని ప్రతి బిడ్డలకి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చిన్న బిడ్డల్ని ఎలా పెంచాలో మీరు నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టారు.
ఆ గ్రహింపు నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. వినయం విధేయత నా ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీరెలాగైతే దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లారు నా ప్రభ. దేవుని దయ అంటే కావాలి, మనుషుల దయ మీకెందుకయ్యా? మీరంతా అసలు మీరెక్కడున్నవాడు? మహాకాశాలు పట్టజాలనంత శక్తి గలవారు కదా నా తండ్రి. మీరే అంత తగ్గించుకొని దేవుని దయ మనుషుల దయందును కూడా వర్ధిల్లారంటే ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. ఎంత తగ్గింపయ్యా ఆ హృదయాన్ని నా ప్రభు, ఆ తగ్గింపుని నా తండ్రి మా బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. తగ్గించుకోలేకపోతున్నారయ్యా, స్వార్థంగా నా ప్రభు తగ్గింపు లేకుండా జీవిస్తున్నారయ్యా. దయగల దేవ, గర్వం అహంకారాన్ని మాలో నుంచి తీసివేసి నా తండ్రి దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును ఎలా వర్ధిల్లాలో నా ప్రభు మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి. మీ ప్రేమ నా ప్రభు ప్రతి ఒక్కరికి మాలో కనపడాలయ్యా. మీ శక్తి నా తండ్రి, మీ జాలి, మీ దయ, మీ కనికరం మాలో నా ప్రభు మా పొరుగు వారికి ఎలా చూపించాలో మాకు నేర్పించండి. అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, మీరిచ్చిన బంధాన్ని, మీరు ఘనంగా ఎంచిన బంధాన్ని ప్రతి ఒక్కరు ఘనంగా ఎంచేలా మీ కృప అనుగ్రహించండి. భర్తకు లోబడే హృదయం భార్య కలిగి ఉండాలని మీరు చెప్పారు. భార్యను ప్రేమించే హృదయం భర్త కలిగి ఉండాలని మీరు చెప్పారయ్యా. ఎన్నో కుటుంబాలు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. ఎన్నో కుటుంబాలు భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు. ఎన్నో కుటుంబాలు భార్యాభర్తల మధ్య నా ప్రభు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు నా తండ్రి. ఆ బంధాలు, ఆ వివాహాలన్నీ మనుషుల జ్ఞానంతో చేసినవే నా తండ్రి. దయగల దేవా, తెలుసో తెలియకో బిడ్డలు ఇన్నాళ్ళు చేసిన తప్పులు క్షమించిన తండ్రి. అబ్రహాం గారు నా ప్రభ, శారమ్మ గారు నా యజమానుడా అని పిలిచిందంటే ఎంత ప్రేమించుంటారయ్యా. అబ్రహాం గారు భార్యని ఎంత ప్రేమించుంటారు నా తండ్రి. అదే ప్రేమ నా ప్రభ ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచిన వారి భార్యల్ని ఎంత ప్రేమిస్తే యజమానుడా అని పిలిచిందో నా తండ్రి. ప్రతి ఒక్కరు ఆ రీతిగా భార్యను ప్రేమించే హృదయాన్ని ప్రతి భర్తలకు అనుగ్రహించండి. నా యజమానుడా అని ఎంత లోబడిందో నా తండ్రి శారమ్మ నా తండ్రి. ఆ మనసునే నా ప్రభ, ఆ లోబడే హృదయాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించండి అయ్యా. తగ్గించుకొని ప్రతి విషయంలో నా ప్రభ భర్తకు లోబడి నా తండ్రి యజమానుడా అని నా ప్రభ ఎంత తగ్గింపు, ఎంత గౌరవం, ఎంత ప్రేమ నా తండ్రి. ఆ ప్రేమ మేమందరం కలిగి ఉండేనా మీ కృప అనుగ్రహించండి. అబ్రహాం గారి పేరు పలికి అర్హత, శారమ్మ గారి గురించి మాట్లాడే అర్హత కూడా లేని వాళ్ళమయ్యా. దయగల దేవా, తెలుసో తెలియకు మాట్లాడుంటే దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. వివాహాలకు సిద్ధంగా ఉన్న ప్రతి హృదయాన్ని మీరు సరిచేసిన తండ్రి, మీకు ఇష్టలుగా వారి క్రియలు మార్చిన ప్రభా, వారి హృదయాన్ని మార్చి మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మీ దయను బట్టి ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. లోకస్తుల్లాగా డబ్బుల మీద ఆశపడకుండా నా తండ్రి, లోకస్తుల్లాగా ఆడంబరాలకి పోకుండా మిమ్మల్ని ఎరగని బిడ్డల వలె నా ప్రభ, లోక ఆచారాలు నా ప్రభ బిడ్డలు పాటించకుండా నా తండ్రి, మీరు చూపించిన దారిలో నా తండ్రి వారి ఎదుటి వారి పరిస్థితిని అర్థం చేసుకుని నా ప్రభ ప్రేమించే హృదయాన్ని నా ప్రభ మీరు అనుగ్రహించడం, ఉన్నంతలోనే ఎలా వివాహాన్ని జరిగించుకోవాలో మీరే ఆ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి, మాదే తప్పయ్యా. మీ మాట పట్టించుకోలేదు, మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డల మీద దయొచ్చి వారు తెలుసో తెలియకో చేసిన తప్పు క్షమించిన అతన్ని, భర్తను ప్రేమించే భార్యను ఎలా ప్రేమించాలో భర్తకి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారు, అమ్మ వివాహమే ఎన్నో సంవత్సరాలైంది, ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎక్కడెక్కడికో తిరిగాము, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, అయినా కూడా గర్భఫలం పొందుకోలేకపోతున్నామని ఎవరైతే బాధపడుతున్నారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట వారెలా సిద్ధపడి ఉండాలి, వారెలా ప్రవర్తించాలి, వారి క్రియలు ఎలా ఉండాలి, మీ దయ పొందుకోవాలంటే మొదట దీనులుగా బిడ్డలు ఉండాలి కదయ్యా. ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. తెలుసు తెలియక లోకస్తులాగా హాస్పిటల్ మీద ఆధారపడుతున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు, మెడిసిన్ మీద ఆధారపడుతున్నారు అయ్యా. తెలియదయ్యా, తెలిసి తెలియని జ్ఞానం కదా నా తండ్రి. తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి, ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా. మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి.
కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు నా తండ్రి పిండముగా ఉన్నప్పుడే మీకు లోబడాలి, పిండముగా ఉన్నప్పుడే మీ ప్రేమ తెలుసుకోవాలి, పిండముగా ఉన్నప్పుడే మీ చిత్త ప్రకారం జీవించే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా, పొందుకున్న గర్భఫలం పోగొట్టుకోకుండా నా తండ్రి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నిర్లక్ష్యంగా ఉండకుండా, లోకంలో పడకుండా నా తండ్రి బిడ్డలు నా ప్రభా జాగ్రత్తగా భయభక్తులతో ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి అయ్యా. అలాగే నా తండ్రి, ఎవరైతే నా తండ్రి డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరు హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. భయపడకుండా, టెన్షన్ పడకుండా మీరు దగ్గరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలకు నార్మల్ డెలివరీ అయితే ఆపరేషన్ల దాకా బిడ్డలు వెళ్లకుండా వారి మీద కనికరపడి నా తండ్రి నార్మల్ డెలివరీ అయ్యేలా కృప చూపించండి. అలాగే నా ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, వరదల వల్ల నా ప్రభా, యుద్ధాల వల్ల నా తండ్రి ప్రమాదాల్లో చిక్కుకొని ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో నా తండ్రి ప్రతి ఒక్కరు ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, తప్పు మాదే నా తండ్రి. బిడ్డలు ఎక్కడ జారిపోయారో మీకు తెలుసు నా తండ్రి. మీరు గద్దిస్తున్నా, మీరు హెచ్చరిస్తున్నా సరే మీ మాట పట్టించుకోలేదేమోనయ్యా. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుతున్నామయ్యా. వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులము, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద అది ఎలాంటి రోగమైనా సరే నా ప్రభు మొదట వారి క్రియలు సరిచేసి మొదటి వారి హృదయాన్ని మీ వైపు తిప్పి పశ్చాత్తాపపడే హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి పశ్చాత్తాపపడి కన్నీటితో చేసిన తప్పు ఒప్పుకోవాలయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, గర్భాశయ క్యాన్సర్ గడ్డలు రావడం, ఎన్నో రకాల క్యాన్సర్లు నా తండ్రి, జీర్ణ సమస్యలు, లివర్ ప్రాబ్లం, కిడ్నీ సమస్యలు నా తండ్రి, గుండె సమస్యతో బాధపడేవాళ్ళు, ఆస్తమాతో, మూత్రపిండాలు నా ప్రభు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవాళ్ళు, పక్షవాతంతో, ఫిట్స్తో నా తండ్రి, నరాల బలహీనత నా తండ్రి, జీవము లేని నా ప్రభు అవయవాలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, దగ్గు, జలుబు, జ్వరాలు నా తండ్రి, టైఫాయిడ్తో బాధపడేవాళ్ళు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా గారు మరణకరమైన రోగముతో మరణానికి చేరువగా వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు జాలి పడ్డాదయ్యా. వారి గురించి మాట్లాడే అర్హతను మాకైతే లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదా నా తండ్రి. ఎవరైతే దుఃఖపడుతున్నారు, ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు, ఎంత మెడిసిన్ వాడినా, ఎంత పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నా, ఎంత సీనియర్ డాక్టర్లు చూసినా సరే స్వస్థత మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు. మీరు స్వస్థపరిస్తేనే నూతన ఆయుష్ని బిడ్డలు పొందుకుంటారు. మీరు స్వస్థపరిస్తేనే నూతన బలాన్ని బిడ్డలు పొందుకుంటారయ్యా. దయగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి ఇప్పుడే యేసు నామంలో సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఆపరేషన్లు అయ్యి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు త్వరగా నా కృప, కుట్లు త్వరగా నయమై క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరలా తప్పు జోలికి వెళ్లకుండా నూతన హృదయం, నూతన తలంపులు, నూతన మనసు, మీ ఎడల నూతన భయము, భక్తిని బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి మీకు దూరం అయిపోతున్నారు, రక్షణ పొంది మారు మనసు పొంది మరలా పాపంలోకి జారిపోతున్నారు, ఒక గద్దెంపు చేసేనా తిరిగి మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశ నాయకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మా దేశంలో నా ప్రభ ఎవరు కూడా వరదల వల్ల నా ప్రభ బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి మీ రక్షణ కంచే బిడ్డలందరి చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ సేవ చేసే బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. అయినా సరే దయగల దేవ, తెలుసో తెలియకో మాట్లాడుతుంటే క్షమించమని అడుగుచున్నామయ్యా. మీ బోధ ఎలా చేయాలి, మీ మాటలు
ఎలా చెప్పాలో నా తండ్రి, నశించిపోతున్న ఆత్మలు ఎలా రక్షించాలో, మందిరానికి వచ్చే విశ్వాసుల్ని ఎలా కాపాడుకోవాలో నా తండ్రి, ఎలా జాగ్రత్తగా సరైన దారిలో బిడ్డలు నడిపించాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పిన దేవ. సహోదరుల ప్రేమను నా ప్రభ ఒకరి మీద ఒకరు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అపవాదికి చోటు ఇవ్వకుండా, లోక ఆడంబరాలకి బిడ్డలు పోకుండా, లోక మర్యాద అనుసరింపకుండా నా తండ్రి మీరెలాగైతే తగ్గించుకున్నారు, యజమానిగా ఉండడానికి ఇష్టపడేవాడు మొదట ధీరుడిగా దాసుడిగా ఉండాలి కదా అని మీరు చెప్పిన మాట బిడ్డల్లోకి నా ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ బిడ్డలు ఎవరైతే నా ప్రభ ఇబ్బంది పెడుతున్నారో, మీ బిడ్డలు ఎవరైతే నా తను చులకన చేసి చూస్తున్నారో వారి హృదయాలు మార్చండి అయ్యా. తెలియదయ్యా, తెలిసి తెలియక మాట్లాడుతున్నారయ్యా. వారి మనోనేత్రాలు తెరిచి పశ్చాత్తాపడి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశంగాని దేశం నా తండ్రి ఆయన వాళ్ళని, బిడ్డలని, కుటుంబాలని, భార్యని, భర్తను అందరినీ విడిచిపెట్టి నా ప్రభ దేశంగాని దేశానికి వెళ్ళి కష్టపడుతున్నారయ్యా. ఎందువల్ల అంత దూరం వెళ్లాల్సి వచ్చింది, ఎలాంటి పరిస్థితులు, ఏ సమస్యల్లో బిడ్డలు వెళ్ళారు నా ప్రభ ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎవరి దగ్గర పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ అనారోగ్యం బిడ్డలకు రాకుండా, ఏ ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచండి. వారు చేస్తున్న చేతి కష్టార్జితను మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ దిగులు పడకుండా, అధైర్యపడకుండా మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అక్కడ వాతావరణాన్ని తట్టుకునే శక్తిని, బలాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఒప్పుకున్న పని త్వరగా ముగించుకుని నా ప్రభ చేసిన అప్పులు త్వరగా తీరిపోయేలా కృప చూపించండి. వీసా విషయంలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు రాకుండా మరలా క్షేమంగా నా ప్రభ మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే బిడ్డలు నా తండ్రి దూర ప్రాంతానికి, దూర దేశానికి చదువుల కోసం వెళ్ళారు, ఎన్నో అప్పులు చేసి ఎంతో ఖర్చు చేసుకుని అంత దూరం వెళ్ళారయ్యా. దయగల దేవా, ఒకవేళ వారి సొంత ఆలోచన అయితే తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన ఆలోచన దయతో క్షమించి వారి చదువులో మీరే తోడుగా ఉండండి. ఏ ప్రమాదంలో బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచండి అయ్యా. చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే బిడ్డలు నా తండ్రి వారి మీద దయించి నా ప్రభ వారికంటూ అక్కడ ఎవరు లేరు కదా నా తండ్రి. వారికంటూ నా ప్రభ ధైర్యం చెప్పేవాళ్ళు, వారిని ముందుకు నడిపించేవాళ్ళు, వారితో తోడుగా ఉండేవాళ్ళు ఎవరు లేరు కదా నా ప్రభ. కానీ ఎవ్వరూ ఉండకపోవచ్చు, కానీ మీరు మాత్రమే ఉండగలరయ్యా. బిడ్డలు భయపడకుండా, ధైర్యపడకుండా, వారి తల్లిదండ్రులు కూడా నా ప్రభ బిడ్డల గురించి ఆలోచించి టెన్షన్ పడకుండా వారు చేయదగిన ఉద్యోగాలు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి త్వరగా నా ప్రభ మరి మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి చుట్టూ నా ప్రభ వారు పనిచేసే చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. అక్కడ ఉన్న వాతావరణం ఎలాంటిదైనా సరే తట్టుకునే శక్తి మీరిస్తేనే నా ప్రభ మీకే స్తోత్రం నా తండ్రి. ఈ రోజంతా నా ప్రభ తెలుసు తెలియక నా తండ్రి ఏదైనా విషయంలో పొరపాట్లు చేస్తుంటే దయతో క్షమించమని పడకల మీదకి వచ్చి ఉండగా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి అయ్యా. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన మీరు పక్షపాతి కారయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. సమస్యల గురించి ఆలోచించి టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని నా ప్రభా. సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని మరలా తెల్లవారుజాము ప్రార్థనలు ఏకీభవించాల ప్రతి ఒక్కరిని తట్టి లేపి మీరే ప్రార్థనలో కూర్చోబెట్టమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.